హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. ద ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ షేర్డ్ హిస్ రిమార్క్స్ ఎట్ ద లాంచ్ ఆఫ్ ద ఇండియన్ పెవిలియన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పో త్రూ ద వీడియో కాన్ఫరెన్సింగ్. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా క్రింది వాటిలో ఏ ఎక్స్పోలో భారత పెవిలియన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి మోడీ తన వ్యాఖ్యలను పంచుకున్నారు? ఆన్సర్ వచ్చి దుబాయ్ ఎక్స్పో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్రింది వాటిలో ఏది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సత్వర దిద్దుబాటు చర్య ఫ్రేమ్వర్క్ నుండి తీసివేయబడింది? ఆన్సర్ ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. రూపేంద్ర పాల్ సింగ్ హ్యాస్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ రీసెంట్లీ. హీ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్? రూపేంద్ర పాల్ సింగ్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అతను ఏ క్రీడకు చెందినవాడు? ఆన్సర్ వచ్చి మనకి హాకీ. ద 15th ఎడిషన్ ఆఫ్ ఇండో నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సైజ్ సూర్యకిరణ్ 15 హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ? ఇండో నేపాల్ దేశాల మధ్య జరిగే జాయింట్ ట్రైనింగ్ విన్యాసం యొక్క 15వ ఎడిషన్ అయిన సూర్యకిరణ్ 15 అనేది ఈ క్రింది ఏ నగరాల్లో జరిగింది? ఆన్సర్ వచ్చి పితోర్గర్. Which of the following renewable energy limited has signed the first green term loan agreement of 500 crore with the Bank of India for a period of 15 years? ఈ క్రింది వాటిలో రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో 15 సంవత్సరాల కాలానికి 500 కోట్ల రూపాయల మొట్టమొదటి గ్రీన్ టర్మ్ లోన్ ఒప్పందంపై సంతకం చేసింది? ఓకే, ఆన్సర్ వచ్చి ఎన్టీపీసీ. The renovated Gandhi Museum has inaugurated at the historic Gandhi Ashramam Trust of which of the following country? ఈ క్రింది ఏ దేశంలోని చారిత్రాత్మక గాంధీ ఆశ్రమ ట్రస్ట్లో పునర్నిర్మించిన గాంధీ మ్యూజియం ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్. Who among the following has launched the 1 million tree plantation program in ఆంధ్రప్రదేశ్ of the Indian Red Cross Society? ఈ క్రింది వాటిలో భారత రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్లో 1 మిలియన్ చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ వచ్చి బిశ్వభూషణ్ హరిచందన్. Which of the following village of Maharashtra is getting 24-hour clean drinking water under the Jal Jeevan Mission scheme? ఈ క్రింది వాటిలోని మహారాష్ట్రలోని ఏ గ్రామం జల జీవన్ మిషన్ పథకం కింద 24 గంటల స్వచ్ఛమైన తాగునీటిని పొందుతుంది? ఆన్సర్ వచ్చి మనకి బన్వాడి. Which of the following financial institution would provide loan assistance of $356.67 million for the expansion of Chennai Metro Rail system? చెన్నై మెట్రో రైల్ వ్యవస్థ విస్తీకరణ కోసం ఈ క్రింది వాటిలో ఏ ఆర్థిక వ్యవస్థ $356.67 మిలియన్ రుణ సహాయాన్ని అందజేస్తుంది? ఆన్సర్ వచ్చి మనకి ఏఐబి. ఓకే, సో ఫుల్ ఫామ్ వచ్చి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. Who among the following has become the first ever brand ambassador of cryptocurrency exchange CoinDCX? సో క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అయిన CoinDCX యొక్క మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ అమితాబ్ బచ్చన్. నెక్స్ట్, నజ్లా బౌడిన్ రోమ్దానే హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? మనకి నజ్లా బౌడిన్ రోమ్దాని క్రింది దేశాల్లో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా అయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి తునీషియా. ఏ బయోలాటరల్ జాయింట్ ఎక్సైజ్ మిత్రశక్తి హ్యాస్ బీన్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ద్వైపాక్షిక ఉమ్మడి విన్యాసమైన మిత్రశక్తి భారతదేశంతో పాటుగా ఏ దేశం నిర్వహిస్తుంది? ఓకే, మిత్రశక్తి అనేది మనకి ఇండియా మరియు శ్రీలంక దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్. ఇండియా హ్యాస్ లాస్ట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇన్ ద ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ దోహా ఖతర్? దోహా ఖతర్లో జరిగిన ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో క్రింది వాటిలో ఏ దేశంతో భారతదేశం ఓడిపోయింది? ఆన్సర్ వచ్చి సౌత్ కొరియా, దక్షిణ కొరియా. ఎస్వి సునీల్ అండ్ బీరేందర్ లంక్రా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్. దే బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? ఎస్వి సునీల్ అలాగే బీరేంద్ర లంక్రా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారో వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారులు? ఆన్సర్ వచ్చి హాకీ. Who has been named as the brand ambassador of India by the నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్? నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ద్వారా భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చి బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్. ద డిఫెన్స్ సెక్రటరీ హ్యాస్ లాంచ్డ్ ఏ వెబ్సైట్ ఫర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2022. హూ ఈస్ ద కరెంట్ డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా?
రిపబ్లిక్ డే వేడుకల కోసం రక్షణ కార్యదర్శి ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. సో భారత ప్రస్తుత రక్షణ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ వచ్చి అజయ్ కుమార్. అబీ అహ్మద్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? అబీ అహ్మద్ ఏ దేశాల్లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి ఇథియోపియా. Which of the following state government has formed a special cell in their municipal corporation to protect the lakes in and around the city? నగరం మరియు చుట్టుపక్కల ఉన్న సరస్సులను రక్షించడం కోసం ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం తమ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చి తెలంగాణ. బీసీ పట్నాయక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ? బీసీ పట్నాయక్ కింది ఏ బీమా కంపెనీకి ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డారు? ఆన్సర్ LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇట్స్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ప్రోగ్రామ్? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ వచ్చి కంగనా రనౌత్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్ హ్యాస్ ఓన్ ద 130th డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఎట్ వివేకానంద యువ భారతి క్రీరంగం కోల్కతా? కోల్కతాలోని వివేకానంద యువ భారతి క్రీరంగంలో జరిగిన 130వ డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ FC గోవా టీమ్. ద యూనియన్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు has inaugurated the country first స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ? కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు దేశంలో మొట్టమొదటి స్పోర్ట్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆఫ్ ఇండియాను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ అహ్మదాబాద్, గుజరాత్. మాగ్నస్ కార్ల్సన్ హ్యాస్ ఓన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చెస్ ఛాంపియన్షిప్ టూర్? ఈ క్రింది చెస్ ఛాంపియన్షిప్ టూర్లో మాగ్నస్ కార్ల్సన్ ఏది గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చి మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్. ఓకే, మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ని రీసెంట్గా మనకి మాగ్నస్ కార్ల్సన్ గెలుచుకోవడం జరిగింది. హౌ మెనీ PM మిత్ర పార్క్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ విత్ ఎ టోటల్ అవుట్లే ఆఫ్ 4,445 crore rupees ఓవర్ ద 5 years? 5 సంవత్సరాల్లో మొత్తం 4,445 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన PM మిత్ర పార్కులు ఎన్ని? ఓకే, ఆన్సర్ వచ్చి 7 పార్కులు, 7 పార్క్స్ అయితే మనకి PM మిత్ర కింద అయితే కేటాయించడం జరిగింది. Manshvik Mandviya has launched a delivery model named the ICMR's Drone Response and Outreach in Northeast, iDrone. The drone was tested by ICMR along with which IIT? మన్షుక్ మాండియా ఈశాన్య ప్రాంతంలో ICMR యొక్క డ్రోన్ రెస్పాన్స్ మరియు అవుట్రీచ్ అనే డెలివరీ మోడల్ను ప్రారంభించడం జరిగింది. డ్రోన్ ICMRతో పాటుగా AIT ద్వారా పరీక్షించారు. ఓకే, మనకి వ్యాక్సిన్స్ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి డ్రోన్స్ ద్వారా ఈ ICMR ఈ iDrone అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ICMRతో పాటుగా IIT కాన్పూర్ కూడా దీన్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ అండ్ వరల్డ్ థర్డ్ రోప్వే టు బి కన్స్ట్రక్టెడ్ విత్ ద రోప్వే సర్వీసెస్ ఇన్ ఇండియా? ఈ క్రింది వాటిలో ఏ నగరం భారతదేశంలో రోప్వే సేవలతో నిర్మించబడిన మొట్టమొదటి భారతీయ నగరం మరియు ప్రపంచంలోనే 3వ రోప్వేగా నిలిచింది? ఆన్సర్ వచ్చి మనకి వారణాసి. అరవింద్ త్రివేది పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ వెల్ నోన్ డాష్? అరవింద్ త్రివేది ఇటీవల కన్నుమూయడం జరిగింది. అతను మనకి ఏ రంగానికి చెందిన పర్సన్? ఈ ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో అలాగే కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటుగా క్విజ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అందులో ఏదైనా పాయింట్స్ మిస్ అనేవి ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా చూసినట్లయితే మీరు ఏ బిట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారో. అలాగే సోషల్ మీడియా లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.